హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయధాత్రి పార్ట్ 125తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. రఘు గారు కోపంగా అడిగేసరికి, వాళ్ళు స్వయంగా మీకు పెళ్లి కార్డు ఇవ్వాలని వస్తున్నారు తాతయ్య. ప్లీజ్ కాసేపు మీరు మీ కోపాన్ని తగ్గించుకోండి. ఇంటికి వచ్చిన వాళ్ళని అలా గుమ్మంలో నుంచి వెనక్కి పంపించడం మన పద్ధతి కాదు కదా తాతయ్య. అయినా తప్పు మోహన్ చేశాడు కానీ ఆయన భార్య బిడ్డలు ఏ తప్పు చేయలేదు కదా. ప్లీజ్ తాతయ్య, నీ మనోరాల కోసం కాసేపు కోపం తగ్గించుకోరా అని ఆయన గడ్డం పట్టుకొని అడుగుతుంది పువ్వి. అప్పుడే స్టెప్స్ మీద నుంచొని ఉన్న దేవ్, కాక పట్టడంలో నీ తర్వాతే, ఎలాంటి వాళ్ళనైనా కన్విన్స్ చేసేయగలవు అని చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచే చూస్తూ ఉంటాడు. వాళ్ళు వచ్చేసారులే తాతయ్య. దాత్రి అన్నట్లు కాసేపు మనం కోపాన్ని తగ్గించుకుంటేనే మంచిది. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని అవమానించలేం కదా అని స్టెప్ మీద ఉండే చెబుతాడు దేవ్. అప్పుడే గుమ్మం ముందుకి వస్తారు మమత, ధీరజ్. మమత గారికి పెద్ద అయినా ఏమంటారో అని భయంగానే ఉంది, కానీ ఎలా అయినా వాళ్ళకి కార్డు ఇవ్వాలని ఆశ కూడా ఉంది. అందుకే భయాన్ని పక్కన పెట్టి ఇక్కడ దాకా వచ్చారు. గుమ్మంలో ఉన్న వాళ్ళని చూసి, దాత్రి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు అని చెబుతూ స్టెప్స్ దిగుతాడు దేవ్. భువి వాళ్ళ ముందుకు వెళ్ళి, రండి ఆంటీ అని నవ్వుతూ పిలుస్తుంది లోపలికి. ఇద్దరు లోపలికి వస్తారు. అప్పటికే దేవ్ కిందకి దిగిపోవడంతో ధీరజ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. దేవ్ ఆ చేతిలో చేయి కలిపి చిన్న స్మైల్ ఇచ్చి, కూర్చోండి అని చెబుతాడు. జయ గారికి వాళ్ళెవరూ అర్థం కాకపోయినా వాళ్ళకి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తారు. భువి కూడా కిచెన్లోకి వెళ్తుంది. ఎవరు భువి వాళ్ళు అని జయ గారు అడుగుతారు. మోహన్ మాజీ భార్య కొడుకు అని చెప్పి మంచినీళ్ళ గ్లాసులు తీసుకొని బయటికి వచ్చేస్తుంది. రఘు గారు మాత్రం గంభీరంగా ఉయ్యాలలో కూర్చొని ఉంటారు. జాను గారు ఆయన పక్కనే నిలబడగా వాళ్ళిద్దరూ నిలబడి ఎదురుగా కనిపిస్తున్న రాజేంద్ర గారి ఫోటో చూస్తూ ఉండడంతో కూర్చోమని చెప్పి దేవ్ కూడా సింగిల్ సీటర్లో కూర్చుంటాడు. అప్పుడే భువి వాటర్ తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ అందివ్వగా గ్లాస్ తీసుకొని టెన్షన్తో కొద్దిగా వాటర్ తాగి పక్కన పెట్టేస్తారు మమత గారు. ఇంకా ఎక్కువ టైం ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మమత గారు లేచి రఘు గారు, జాను గారు ఎదురుగా వస్తారు. నేను రావడం మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ తప్పలేదు. మేమే తప్పు చేయకపోయినా ఆ మనిషితో మాకు బంధుత్వం ఉంది కాబట్టి మీకు మేము నచ్చకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ మనిషితో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒక విధంగా ఆ మనిషి చచ్చిన వాడిగా మేము లెక్క కట్టుకున్నాము. ఎల్లుండి 14వ తారీఖు పిల్లలిద్దరికీ ఒకే రోజు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. పెద్దవాళ్ళుగా మీ ఇద్దరు వచ్చి ఆ నూతన దంపతుల్ని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నా కోరిక. నాకు అమ్మా నాన్న ఎప్పుడో చనిపోయారు. ఉన్నది ఒక పెద్ద దిక్కు అత్తయ్య మాత్రమే. ఆయన చేసిన పని వల్ల నలుగురికి చెప్పి గ్రాండ్గా చేసుకోలేక సింపుల్గా గుడి దగ్గరే చేస్తున్నాం పెళ్ళి. దయచేసి మీ ఇద్దరు వచ్చి నా పిల్లల్ని ఆశీర్వదించండి. మీ దీవెనలు వాళ్ళకి చల్లగా ఉంటాయి. ఒక పండ్ల బుట్టలో శుభలేఖ పెట్టి ఇవ్వబోగా, మాకెందుకమ్మా, అక్కడున్నారు కదా వాళ్ళకివ్వు అని అంటారు రఘు గారు. ధీరజ్ లేచి వచ్చి, అలా అనకండి తాతయ్య, మీ ఇద్దరు పెద్దవాళ్ళు. దేవాంశ్ గారు కూడా మీ చేతుల మీదుగానే అన్నీ చేయాలని కదా అనుకుంటారు. పెద్దవాళ్ళుగా మీరు అందుకుంటేనే మాకు శుభం జరుగుతుంది. మీకు జరిగిన నష్టాన్ని మేం పోడ్చలేం, కానీ మేమేమీ తప్పు చేయలేదు కదా తాతయ్య. ఇంతవరకు తాతయ్య అని పిలుచుకోవడానికి ఎవ్వరూ లేరు. అమ్మ వాళ్ళ నాన్న ఎలా ఉంటారో కూడా నేను చూడలేదు. మా తాతయ్య మా చిన్నప్పుడే చనిపోయారు. మిమ్మల్ని నోరారా పిలుస్తున్నాను. మీ ఇద్దరు సంతోషంగా మా పెళ్లి కార్డు అందుకోండి తాతయ్య. ఆ మనిషి వల్ల మేం కూడా చాలా కోల్పోయాం. అది మీకు కూడా తెలుసని అనుకుంటున్నాను. దేవాంశ్ గారి తండ్రి చనిపోయి ఆయనకి తండ్రి ప్రేమ దొరకలేదు. నాకు బతికి ఉండి కూడా ఆయన ప్రేమను ఎప్పుడూ పొందలేదు. ఇక అమ్మ ఎంత బాధపడిందో, ఎంత నరకం అనుభవించి ఉంటుందో
మీకు తెలియంది కాదు. మీ మనసులో ఎక్కడో అమ్మ కనీసం వచ్చి సాక్ష్యం చెప్పుంటే మీ అబ్బాయికి శిక్ష పడేది కాదు. ఆయన అవమాన పాలు పడేవారు కాదు అని మీరు అనుకొని ఉండొచ్చు. అమ్మ రాకపోవడానికి కారణమేంటో తెలుసా తాతయ్య? నాకు కూడా మొన్న రాత్రి తెలిసింది ఆ విషయం అని జరిగింది మొత్తం చెబుతాడు ధీరజ్. అది విన్నాక అక్కడ అందరికీ మమత గారిని చూసి బాధగా అనిపిస్తుంది. అందుకే గుమ్మం బయటకు కూడా కాలు పెట్టలేక అన్ని సంవత్సరాలు ఇంట్లోనే ఉండి తను నరకం అనుభవించింది తాతయ్య. ఏ ఆడది తాతయ్య తన కళ్ళ ముందే తాళి కట్టిన భర్త ఇంకో ఆడదానితో ఉంటే భరించగలదు? అది ఎంత నరకం మీ అందరికీ తెలుసు. మీరెంత వేదన అనుభవించారు, మేము అంతే అనుభవించాము. దయచేసి ఆ మనిషికి మాతో సంబంధం ఉన్నట్లుగా చూడకుండా మమ్మల్ని కొత్త వాళ్ళుగా చూడండి తాతయ్య అని రఘుగారి చేతులు పట్టుకొని అడుగుతాడు ధీరజ్. జానుగారైతే వెంటనే మమతా గారిని హక్ చేసుకుంటారు. అప్పటికే కళ్ళమ్మటి నీళ్ళొచ్చేస్తాయి మమతా గారికి. ఇంక బాధపడకు, ఇంత మంచి బిడ్డలు నీకు తోడుగా ఉన్నారు అని అంటారు జానుగారు. మమత గారు కళ్ళు తుడుచుకొని, మాకు మాత్రం ఎవరున్నారమ్మా? పెద్ద మనసు చేసుకొని ఆది దంపతుల్లో ఉన్న మీ ఇద్దరు వచ్చి నా బిడ్డలిద్దరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అని శుభలేఖ వాళ్ళ ముందుకి పెడతారు. రఘు గారు జానుగారి పక్కకి వచ్చి నిలబడగానే సంతోషంగా జానుగారికి బొట్టు పెట్టి కవర్లో ఉన్న చీర తీసి ఆ పండ్ల బుట్ట శుభలేఖతో పాటు చీరని కూడా ఆవిడ చేతిలో పెడతారు. ఇప్పుడు ఈ చీర ఎందుకమ్మా అని అంటే, మీ మనవడు కొనిస్తే తీసుకుంటారు కదా నానమ్మా అని అంటాడు ధీరజ్. ధీరజ్ నెత్తి మీద చేయి వేసి, మీ అమ్మని కష్టపెట్టకుండా చూసుకో, ఇప్పటికే చాలా కన్నీరు కార్చినట్టుంది అంటారు రఘు గారు. అమ్మ అంటే నాకు ప్రాణం తాతయ్య. అమ్మ తర్వాతే నాకెవరైనా. మా కోసం తను చేసిన త్యాగం మేము మర్చిపోతే మేము బతికుండి కూడా వేస్ట్ అని ధీరజ్ అనగానే, ధీరజ్ అని నోటి మీద చెయ్యి వేసి, ఏం మాటలు నాన్న అవి అని అంటారు మమత గారు. ధీరజ్ మమత గారు తల్లి కొడుకుల ప్రేమ బంధం చూసి దేవు కంట్లో చిన్న కన్నీటి చెమ్మ వస్తుంది. దేవుకి ఉన్న ఒకే ఒక తీరని లోటు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకపోవడమే. చదువుకునేటప్పుడు ఎన్నో బుక్స్లో చదువుకున్నాడు తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు అని. కానీ తనకు ఆ ప్రేమే ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పోయింది. భువి ఎంత ప్రేమ చూపించినా తల్లి ప్రేమ వేరు. అసలు అది ఎప్పటికీ దొరకదు దేవుకి. కారణం అలాంటి రాక్షసి కడుపున పుట్టడం వల్లనే. అందుకే అమ్మ అనే పదంకి దేవు చాలా దూరంగా ఉంటాడు. బహుశా తనకొక కూతురు పుడితే అప్పుడు ఆ కూతురు ద్వారా తల్లి ప్రేమ పొందుతాడేమో తెలియదు. దేవు మనసు తెలుసుకున్న భువి దేవు పక్కకి వచ్చి తన చేతిలో చెయ్యి కలుపుతుంది. ఐయామ్ ఓకే అని చిన్నగా నవ్వుతూ అంటాడు దేవ్. అది చూసిన మమత గారు ధీరజ్ దూరంగా జరిగి ఒకరి మొహాలు ఒకరు బాధగా చూసుకుంటారు. మమత గారు భువి దేవ్ దగ్గరికి వచ్చి, పెళ్ళికి మీరిద్దరూ కూడా తప్పకుండా రావాలి, మీ అందరూ వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను అని భువికి బొట్టు పెట్టి ఒక ప్లేట్లో చీర పసుపు కుంకుమ అన్నీ పెట్టి భువికి అందిస్తుంటే, నాకెందుకండి ఇవన్నీ అని దేవ్ వైపు చూస్తుంది. కాదనుకురా, ఏదో నా సంతోషం కోసం నిన్ను మొన్న షాప్లో చూసిన దగ్గర నుంచి ఇవ్వాలని కోరికగా అనిపించింది. ఎందుకో తెలుసా? దేవాంశ్ కోల్పోయిన అన్ని ప్రేమల్ని నువ్వు అందిస్తున్నావు కాబట్టి అని నవ్వుతూ అంటూ, తీసుకోరా అని అంటారు. జాను గారి వాళ్ళ వైపు చూస్తుంది భువి. పసుపు కుంకుమ ఇస్తున్నప్పుడు వద్దనకూడదు, తీసుకో, తనన్నీ ప్రిపేర్ అయి వచ్చింది ముందే, మనం ఇప్పుడేమీ అనలేం అని అంటారు జాను గారు. ఇక భువి తప్పక కొంగు పట్టి అవి అందుకుంటుంది. పక్కనే ఉన్న జయ గారిని చూస్తుంటే, మా అమ్మ అని పరిచయం చేస్తుంది భువి. అయ్యో, అమ్మ ఇక్కడే ఉంటారని తెలియదురా, లేకపోతే తనకు కూడా తెచ్చేవాళ్ళం అని ధీరజ్ని పిలిచి మనీ అడుగుతుంటే, పర్వాలేదా ఆంటీ, అలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు అని వారిస్తుంది భువి. కాఫీ తీసుకొచ్చేసరికి మమత గారు జాను గారు వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టేసరికి రంగి అలా పట్టుకొని ఉండిపోతుంది. అయ్యో, కాఫీ చల్లారిపోయిందమ్మా, మళ్ళీ వేడి చేసుకొని తీసుకొస్తానని లోపలికి వెళ్ళిపోతుంది రంగి.
ఇప్పుడు అలాంటివేమీ వద్దు. మీరందరూ పెళ్ళికి వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. మీరు కూడా రండి అని జయ గారికి చెప్పి ఇంక మేము బయలుదేరతాం. మేం రావడం వల్ల మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ తప్పలేదు, వెళ్ళొస్తాం అని రఘు గారు జాను గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు మమత గారు. టిఫిన్ చేసి వెళ్దురు గాని అని అంటారు జాను గారు. లేదమ్మా, ఇంకా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక్కసారే తినేసి బయలుదేరిపోయాం ఉదయాన్నే. ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా ఇక్కడ తినేసి వెళ్తాం అని అంటారు మమత గారు. తప్పకుండా మీరు రావాలనుకున్నప్పుడు రావచ్చు అని అంటారు రఘు గారు. ఆ మాట వినగానే రఘు గారి కాళ్ళు పట్టుకొని థ్యాంక్ యూ అని చెబుతారు మమత గారు. అయ్యో అదేంటమ్మాలే అని జానుగారు మమత గారిని లేపి పిచ్చి పనులు చేయకు అని అంటారు. లేదమ్మా, ఎంత కాదనుకున్నా మీకు జరిగిన నష్టం మామూలు నష్టం కాదు కదా, అయినా కూడా మమ్మల్ని క్షమించారు, అంతకంటే ఇంకేం కావాలి అని అంటారు మమత గారు. తప్పు మీరు చేయనప్పుడు అసలు మిమ్మల్ని క్షమించాల్సిన అవసరం మాకు ఏముంది? ఎవరో చేసిన తప్పుకి 10 సార్లు మిమ్మల్ని మీరు నిందించుకోకండి అని అంటాడు దేవ్. తల్లులంటే ఎలా ఉండాలో మీరు భువి వాళ్ళమ్మ రుజువు చేస్తే ఎలా ఉండకూడదు ఆ దరిద్రపు మొహం నిరూపించింది. ఇంకెక్కడితో వాళ్ళ గోల వదిలేసి మీరెప్పుడైనా రావాలనుకుంటే నిరభ్యంతరంగా రావచ్చు అని జాను గారు మమత గారితో చెబుతారు. చాలా సంతోషంగా ఉందమ్మా, ఈ సంతోషం చాలు నాకింకా. పెళ్ళికి మీరు వస్తారని పూర్తి నమ్మకం వచ్చింది. వచ్చి మీ ఇద్దరి చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి జరిపించండి, కలకాలం వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అంటారు మమత గారు. ఇక మేం బయలుదేరతాం అని అనగానే భువికి సైగ చేస్తారు జాను గారు. వెంటనే గబగబా వెళ్ళి ఒక చీర జాకెట్ దాని మీద తాంబూలం పెట్టుకొని తీసుకొచ్చి జాను గారి చేతికి అందిస్తుంది భువి. మమత గారికి బొట్టు పెట్టి అవి ఇవ్వబోతుంటే నాకెందుకమ్మా ఇవి అని అంటారు మమత గారు. హ్యాపీగా జీవితాంతం నీ పిల్లలకి తల్లిగా నిండుగా ఉండగలవు నువ్వు. వాడికి విడాకులు ఇచ్చేశాక ఇంకా తాంబూలం తీసుకోవడానికి నీకు ఏంటి అభ్యంతరం? ఏమి నువ్విస్తే మేం తీసుకోలేదా అని గదిమినట్టే గదిమి మమత గారి చేతిలో పెడతారు అవి. సంతోషంగా అవి తీసుకొని ధీరజ్కి సైగ చేస్తారు నమస్కారం చేసుకోమని. ధీరజ్ వెంటనే రఘు గారు జాను గారి కాళ్ళకి నమస్కరించి పెళ్ళికి తప్పకుండా రావాలి తాతయ్య, మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం అని చెబుతాడు ధీరజ్. అక్కడి నుంచి దేవు దగ్గరికి వెళ్ళి దేవుని హక్ చేసుకొని చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్, మమ్మల్ని సాదరంగా ఆహ్వానించినందుకు అని చెప్పి దేవుని వదిలి రాజేంద్ర గారి ఫోటో ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటాడు ధీరజ్. ఒక నిమిషం అలాగే ఉండి ఇంక వెళ్దామా అమ్మా అని అడుగుతాడు. అలాగే నాన్న అని అందరికీ చెప్పి అక్కడి నుంచి ధీరజ్ మమత గారు మనసు నిండా సంతోషంతో స్టార్ట్ అవుతారు. భువి జాను గారు కారు వరకు వస్తారు. భువిని హత్తుకొని ఈ ఇంటికి సంతోషాలన్నీ నువ్వేరా, ముఖ్యంగా దేవుకి అని భువి నుదురు మీద ముద్దు పెట్టి అందరినీ పెళ్లికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే అని చెప్పి కారు ఎక్కుతారు మమత గారు. ధీరజ్ భువిని చూసినా ఇప్పుడు తన మనసులో ఏమీ బాధ అనిపించడం లేదు, అసలు ఏ భావము అనిపించడం లేదు. దేవు భార్యగా మాత్రమే చూడగలుగుతున్నాడు ఇప్పుడు. వెళ్ళొస్తానండి అని నవ్వుతూ చెబుతాడు. కథ కొనసాగుతుంది. మరి అసలు ధీరజ్ నందన పెళ్ళి మోహన్ జరగనిస్తాడా? దేవు ఆ పెళ్ళికి వెళ్తాడా? వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.